అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అన్నమాట. అదే అల్ కహార్ గురించి మనం ఎలా తెలుసుకుందాం. అల్ కహార్, ఏ మనిషికి మరొకరిపై అధికారత లేదు. ఏ రాజు, సజ్జనులు, సాధు స్వభావులైన తన ప్రజలపై బలవంతంగా అధికారాన్ని మోపి వారిని కష్టాల పాల్చేయలేడు. అనుయాయి హింసాత్ముడు ఎవరు రుజుగా మానజాలడు. అధికార మదాంధతతో, ధన గర్వంతో విర్రవీగిన ఫిరౌన్ అనే రాజు ఉండేవాడు. ఈజిప్టు ప్రజలు అనేక సంవత్సరాలు అతని కష్టాలకు, కడగండ్లకు గురి అయ్యారు. ప్రవక్త మూసా అలైహిస్సలాం హితబోధను, అనునయాన్ని అతను ఏమాత్రం లెక్క చేయక బనీ ఇజ్రాయిల్ ప్రజల్ని తను కట్టుబానిసలుగా మార్చుకున్నాడు. ప్రజల అన్ని హక్కుల్ని, స్వతంత్రాన్ని హరించి వేశాడు. తన ప్రవర్తనను మార్చుకునేందుకు, విశ్వాసిగా మారేందుకు అల్లాహ్ ఫిరౌన్కు ఎంతో వ్యవధిని ఇచ్చాడు. ప్రవక్త మూసా అలైహిస్సలాంను ఆయన అల్లాహ్ ద్వారా అందించిన అల్లాహ్ సందేశాన్ని ఫిర్ఔన్ అవహేళన చేశాడు. అతను దుష్ప్రవర్తన హద్దులు మీరిపోయింది మీరిపోయింది. చివరికి అల్లాహ్ అతన్ని, అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచేసి ప్రవక్త మూసా అలైహిస్సలాంని, ఈజిప్ట్ ప్రజల్ని రక్షించాడు. అల్ కహార్ అంటే దుష్ట శిక్షకుడని, పాపాత్ముల పని పట్టేవాని అర్థం. ఎంతటి శక్తి ఎంతటి శక్తివంతులైన రాజులైన, చక్రవర్తులైన, విశ్వాధినేతలైనా సరే పాపాలకు ఒడిగడితే అల్లాహ్ కోపానికి, శాపానికి గురికాక తప్పదు. కాకపోతే అల్లాహ్ ప్రతి వారికి కొంత అవధిని ఇస్తాడు, సహనం వహిస్తాడు. అంతేగాని అమాయకులైన ప్రజల ఆక్రందన పట్ల, వారిపై జరిగే దౌర్జన్యాల పట్ల అల్లాహ్ అజాగ్రత్తగా లేడు. ఫిర్ఔన్ సతీమణి అల్లాహ్ను విశ్వసించింది. తన భర్తను అనేకసార్లు అనునయించింది. తన తన ప్రవర్తనను సరి తన ప్రవర్తనను సరిదిద్దుకోమని. అయినా వినలేదు. చివరికి ఏం జరిగింది? అధికారం, డాబు, దర్పం, రాజరికం, సంపద సర్వం నాశనమయ్యాయి. అన్యాయం, అరాచకం హద్దులు మీరినప్పుడల్లా మనుషులు అల్లాహ్ అల్ కహార్ కోపానికి గురి అవుతారు. ప్రేమ, దయకు నిధి అయిన అల్లాహ్కు కోపం వచ్చిందంటే చాలు, ప్రపంచంలోని ఎంతటి దుష్టశక్తి లేక సమూహాన్నైనా ఇట్టే మట్టి కరిపిస్తాడు. సుబ్హానల్లాహి వబి హమ్దిహి. గతంలో అల్లాహ్ సందేశాన్ని ప్రబోధించిన ప్రవక్తల పట్ల అవహేళన చేస్తూ అమర్యాదగా ప్రవర్తించిన అనేక జాతులు, సమూహాలు నాశనమయ్యాయి. దీని వలన అల్లాహ్ కంటే మిన్న అయిన మరో ఏ శక్తి ఈ ప్రపంచంలో లేదని తెలుస్తోంది. అల్లాహ్ శక్తి యుక్తి ముందు మనిషి శక్తి చీమ దోమలకు ఉన్న శక్తి లాంటిదే. సుబ్హానల్లాహి బిహమ్దిహి. శైతాన్ బారిన పడి పాపాలకు పాల శైతాన్ బారిన పడి పాపాలకు పాల్పడకుండా మనల్ని అన్ని విధాల అల్లాహయే కాపాడని వేడుకుందాం. ఆమీన్. సుబ్హానల్లాహ్. ఫిరౌన్ లాంటి దుష్టుల కొరకు నరకాగ్ని జ్వాలలు దహించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఖురాన్ ఆయత్ నెంబర్ 12, సూర నెంబర్ 12 అండ్ ఆయత్ నెంబర్ 39. స్వయంగా మీరే ఆలోచించండి. చాలా మంది విభిన్న ప్రభువులు మేలా లేక సర్వశక్తివంతుడైన ఏకైక దేవుడు అల్లాహ్ మేలా? అల్లాహే మేలు. సో ఇదండి ఈరోజు మనం చదువుకున్నాము అల్ కహార్ అల్లా యొక్క నామం గురించి. జజాకల్లాహ్ ఖైర్. ప్లీజ్ సీ దిస్ వీడియో. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.